వెల్కమ్ టు మనీ మంతన్ టీవీ. నేను మీ ధనలక్ష్మి. రోడ్డు దాటేటప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. మనము ఏదో ఒక టైంలో 1-2 సార్లు రోడ్డు దాటవలసినటువంటి పరిస్థితి మనకు వస్తుంది. అలాంటప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఎన్నో ఉన్నాయి. రోడ్డు దాటేటప్పుడు ముందుగా మనం చూడాల్సింది ఎట్ సైడ్ నుంచి వాహనాలు వస్తున్నాయి అని చూడాలి. అది చూడటం అనేది చాలా ఇంపార్టెంట్. అలా చూడటం వలన మనము కొంచెం సేపు ఆగి రోడ్డు దాటడానికి వీలుంటుంది. ఒక్కొక్కసారి మరి వాహనాలు స్లోగా వచ్చేటప్పుడు మరి చేయి చూయించి మనం దాటడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి రోడ్డు దాటేటప్పుడు మనం ఎవరైనా సరే జాగ్రత్తలు తీసుకోవటం ఎంతైనా అవసరం. రోడ్డు చిన్నపిల్లలు దాటుతూ ఉంటారు, ఒక్కొక్కసారి మరి వృద్ధులు దాటుతూ ఉంటారు. ఆ చిన్నపిల్లలు దాటేటప్పుడు మరి మనం వాళ్ళ చేయి పట్టుకొని వాళ్ళకి సహాయం చేసి రోడ్డు దాటించటం అనేది మన బాధ్యత. ఇంకొకటి మరి వృద్ధులు వాళ్ళు కూడా మరి ఒక్కొక్కసారి తికమక పడుతూ ఉంటారు వాహనాలను చూసి, వాహనాలు వచ్చేటప్పుడు. అప్పుడు కూడా మరి వృద్ధులు చేయి పట్టుకొని రోడ్డు దాటించటం అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి మనందరం కూడా రోడ్డు దాటేటప్పుడు మరి ముందే వెహికల్స్ వస్తున్నాయా, వెనక ఏ వెహికల్స్ వస్తున్నాయా అనేది చూసుకొని మరి రోడ్డు దాటాలి. అలా గనక మనం చూసుకోకుండా నిర్లక్ష్యంతో గనక మనం రోడ్డు దాటితే మాత్రం కొన్నిసార్లు అనుకోనటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అలా సంఘటనలు జరిగినప్పుడు మరి మనం బాధపడవలసి వస్తుంది. కాబట్టి మీరందరూ మరి రోడ్డు దాటేటప్పుడు చక్కగా చూసుకొని దాటాలి. ఇంకా చెప్పాలి అంటే మరి వృద్ధులు కొంతమంది ఒక్కొక్కసారి మరి వాళ్ళకి కళ్ళజోడు ఉంటుంది, ఒక్కోసారి కళ్ళజోడు ఉండదు. మర్చిపోయి వస్తారు, ఏదో ఒక పని, ఇదే కదా ఇంతవరకే కదా మనం వెళ్ళేది అని ఇంట్లో మర్చిపోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి అలాంటప్పుడు కొంతమందికి రోడ్డు దాటాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అది మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని వీళ్ళు రోడ్డు దాటలేని పరిస్థితి వీళ్ళకు ఉంది అని మనకు అర్థమైపోతుంది. అర్థమైపోయిన వెంటనే మనం వెళ్ళి వాళ్ళని రోడ్డు దాటేటప్పుడు మనం సహాయం చేయాలి. అదే కాకుండా ఒక్కొక్కసారి చిన్నపిల్లలు సైకిళ్ళ మీద వస్తూ ఉంటారు. సైకిళ్ళ మీద వచ్చినప్పుడు కూడా పిల్లలు కదా కొంచెం క్రేజీ ఉంటుంది. సైకిల్ తొక్కేటప్పుడు పిల్లలు కూడా ఒక్కొక్కసారి మరి సైకిల్ తొక్కేటప్పుడు జాగ్రత్తలు పాటించరు. సైకిల్ తొక్కేటప్పుడు కూడా జాగ్రత్తలు పాటించాలి. ఒక్కోసారి ఈ సైకిల్ వల్ల కూడా మరి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అందుకని మరి సైకిల్ దొక్కే పిల్లలు కూడా రోడ్డుకి ఇటువైపులా అటువైపులా చూసుకొని సైకిల్ దొక్కితే మరీ మంచిది. మనం కూడా మరి చిన్నపిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు ఒక్కొక్కసారి తికమక పడుతూ ఉంటారు రోడ్డు దాటే విషయంలో. అలా తికమక లేకుండా మరి వచ్చేటటువంటి వాహనదారులు కూడా కొంచెం అర్థం చేసుకోవాలి వాళ్ళని. అరే ఈ పిల్లలు రోడ్డు దాటుతున్నారు కదా, మనం కొంచెం సేపు మరి ఈ వాహనాలు ఇక్కడే ఆపేసి పిల్లలు రోడ్డు దాటేదాకా మనం ఉంటే బాగుంటుందని ఆలోచించాలి. ఆ ఆలోచన కలగాలి. ఎందుకంటే చిన్నపిల్లలు వాళ్ళు రోడ్డు దాటడం కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు కాబట్టి. అదేవిధంగా వృద్ధుల విషయానికి వస్తే కూడా అదే జరుగుతుంది. కొంతమంది వృద్ధులు అవలీలగా రోడ్డు దాటేస్తూ ఉంటారు, మరి కొంతమంది తడబడుతూ ఉంటారు. ఆ తడబడినప్పుడు మరి మనం కూడా అటువైపు నుంచే వెళ్తున్నాం అనుకుందాము. అప్పుడు వాళ్ళని గమనించాలి. అరే వీళ్ళు రోడ్డు దాటడానికి ఉన్నారు కదా, వీళ్ళని మరి రోడ్డు దాటించే ప్రయత్నం మనం చేద్దామని మరి మన వంతు మనం మరి వాళ్ళకి రోడ్డు దాటించే విషయంలో ప్రయత్నం చేసి వాళ్ళని రోడ్డు దాటించాలి. వృద్ధులు వాళ్ళు ఎంత అనుకున్నా కానీ కూడా రేపు ఒకానొక వయసు వచ్చేటప్పటికి మనం కూడా మరి వాళ్ళ యొక్క వృద్ధాప్యంలోకి వెళ్తాం. కాబట్టి మనం వృద్ధులకి సహాయం చేయటం కూడా ఎంతో ఉత్తమము. మరి చిన్నపిల్లల విషయానికి వస్తే కూరగాయలు తీసుకోనో లేకుంటే కిరాణా సరుకులు తీసుకోనో సంచులు మరి భుజానికి తగిలించుకొని దాటుతూ ఉంటారు. అలా దాటేటప్పుడు వాళ్ళు చూసుకోరు, పరిగెడతారు. కానీ అలా పరిగెట్టొద్దు. పిల్లలు కూడా పిల్లలకి మనం బయటికి పంపించినప్పుడు ఏ కిరాణా షాప్కో లేకుంటే ఏ కూరగాయల మార్కెట్కో మనం పంపించినప్పుడు పిల్లలకి జాగ్రత్తలు చెప్పాలి. రోడ్లు దాటేటప్పుడు మీరు అటు ఇటు చూసుకోండి, వాహనాలు వస్తున్నాయేమో గమనించి మీరు రోడ్డు దాటండి. మళ్ళీ వాహనాలు కనుక చిన్నగా వస్తుంటే చేయి చూయించి మరి రోడ్డు దాటండి అని మనం పిల్లలకి మరి చెప్పాలి. అదేవిధంగా పిల్లలు చూస్తే చిన్న వయసులో ఉంటారు, కానీ కిరాణా సరుకులు సంచులు చూస్తే చాలా ఎక్కువగా ఉంటాయి.
అప్పుడు కూడా పిల్లలకి రోడ్డు దాటడం కష్టమవుతుంది. అప్పుడు మరి అక్కడ ఎవరైనా సరే మనం చూస్తే మాత్రం వాళ్ళని అలాగే వదిలిపెట్టకుండా వాళ్ళకి రోడ్డు దాటే విషయంలో మనం హెల్ప్ చేస్తే కూడా చాలా మంచిది. అదేవిధంగా మరి కూరగాయలు షాప్ దగ్గర చూసుకుంటే కూడా మరి పిల్లలు మరి వాళ్ళ యొక్క వయసుకి మించినటువంటి బరువులు మోస్తారు. కూరగాయల సంచులు 2 చేతులతో 2 పట్టుకుంటారు. అప్పుడు కొంచెం రోడ్డు దాటడం వాళ్ళకి కష్టంగా ఉంటుంది. కాబట్టి మనము పిల్లలు ఏవి తీసుకురావాలనో అవే తెప్పిస్తే మరీ మంచిది. పిల్లలకి ఎక్కువగా సంచులు మోసేటటువంటి భారం దయచేసి పెట్టవద్దు. వాళ్ళు రోడ్డు దాటేటప్పుడు చాలా ఇబ్బందికరంగా వాళ్ళు ఉంటారు. కాబట్టి అర్థం చేసుకోవాలి మనందరం కూడా. నేను మీ ధనలక్ష్మి. అందరికీ నమస్కారం.